ఓ 150 కోట్ల మంది జనాన్ని ప్రపంచం ముందు తలకాయ ఉంచుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఎవడి వల్ల సాధించేది, ఎవడి వల్ల అవుతుందని చెప్పనేది అందరం కూడా గుర్తుంచుకుంటాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఈ ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్ళిపోతూ దిగిపోయే ముందు మార్చిలో ఎలక్షన్లో ఫిబ్రవరి 14వ తారీఖున 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కంటే ఒక దిమ్మ కట్టాడంట. అసలు ఎంత మొదలెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు? ముందు 5,000 ఎకరాలతో 5,500 ఎకరాలతో ఎయిర్పోర్ట్ అన్నాడు. 5,500 ఎకరాలు అన్నాక మళ్ళీ ఒక నెల 2 నెలలు 3 నెలలు గడిచినాయి. అబ్బెబ్బే తూచి 5,500 అసలు బాగోదు, అది ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయం నేను కట్టాలి, 15,000 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చెప్పి మొదలుపెట్టారు. 5,500 ఎకరాలు అన్నాడు, 15,000 ఎకరాలు అన్నాడు. ఒక్క ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్ అవ్వకుండా, ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వకుండా, భూసేకరణ అవ్వకుండా, భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు అంటే, ఎట్టాగో పోతున్నామని తెలుసు, ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను అని చెప్పి చెప్పటాకి, ఏది హైదరాబాద్ నేనే నిర్మించానలాగా నేనే వేసాను, నేనే కట్టానని చెప్పి చెప్పటాకి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అంటున్నా.